కవెనెంట్ ప్రేయర్ ఈజ్ ఏ హార్ట్ టు హార్ట్ ప్రేయర్. దేవుని హృదయంతో నీ హృదయము జతపరిచి చేసేదే నూతన నిబంధనలో ప్రార్థన అయి ఉన్నది. ఇది కేవలం అవసరతల కోసం చేసే ప్రార్థన కాదు, లేకపోతే సమస్య వచ్చినప్పుడు చేసేటువంటి ప్రార్థన కాదు, లేకపోతే కొన్ని పర్టికులర్ సీజన్స్లో లేకపోతే పర్టికులర్ టైమింగ్స్లో నేర్చుకున్నటువంటి మాటలు తిరిగి చెప్పేది కాదు. ఇదేంటంటే హార్ట్ టు హార్ట్ రిలేషన్షిప్. దేవుడు మన కొరకు చేసినటువంటి కార్యము హృదయపూర్వకంగా చేశాడు. అంటే ఆయన మీద ఎలాంటి ఒత్తిడి లేదు అది చేయడానికి. ఆయన మీద ఎవరు కూడా ఇది చెయ్యి అంటూ అతని మీద భారం మోపలేదు. కానీ యేసయ్య మన పైన కలిగినటువంటి ప్రేమను బట్టి హృదయపూర్వకంగా కలువరి సిలువలో మన కోసం బలియాగమయ్యాడు. హల్లెలూయా. హృదయపూర్వకంగా తన యొక్క రక్తాన్ని మన కొరకే చిందించాడు. హల్లెలూయా. అందుకని ఆయన రక్తంలో కడగబడినటువంటి మనలో కలిగేటువంటి మొట్టమొదటి మార్పు కూడా మన యొక్క హృదయం అందే. హల్లెలూయా.